హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సింగసాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటం అనిపించాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కాస్త చిటమంటమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని క్యాప్సికమ్ ముక్కలను బాగా కలుపుకోవాలి. నూనెలో ఫస్ట్ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ పైనే వేపాలండి. 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత మూసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఈ కర్రీకి పట్టే టైం వచ్చేసి 15 నిమిషాల్లో అయిపోతుందండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. మనము క్యాప్సికమ్ మగ్గిన తర్వాత పైన వేసుకున్న పొడి వచ్చేసి నేను పుట్నాల పొడితో చేసుకున్నానండి. మిక్సీ కప్పులో ఒక చిన్న టీ కప్ అంత పుట్నాల పప్పు, 1 స్పూను ఉప్పు, అర స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీకి పట్టుకోవాలి. నాకు ఇక్కడ పుట్నాల పప్పు పొడి క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యిందండి. ఇదిగో చూసారు కదా, క్యాప్సికమ్ అన్నది ఇలా నూనెలో వేగిన తర్వాత అలా గరిటెతో అంటే 2 ముక్కలు అయ్యేటట్టు మగ్గిపోయి ఉండాలన్నమాట. ఇలా క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆ పుట్నాల పప్పుల పొడిని వేసుకొని సిమ్లో పెట్టుకొని పచ్చివాసన లేకుండా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కాస్త కొత్తిమీర, కరివేపాకు మళ్ళీ ఫైనల్గా వేసుకొని స్టవ్ కట్టేసుకుంటే కర్రీ డన్ అండి. ఈరోజు మా ఇంట్లో క్యాప్సికమ్ కర్రీతో పాటు మెంతికూర పప్పు అండి. మెంతికూర పప్పుని నేను కావాల్సినవన్నీ కుక్కర్లో ఆల్రెడీ పెట్టేసుకొని 5 విజిల్స్ పెట్టి రానిచ్చానండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసి తిరగమాత వేసుకుంటున్నాను. నా ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ చూసిన వారందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా రెసిపీ మీరు చేసేటప్పుడు ఇలా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పుని నేను గరిటెతోనే బాగా మెదుపుకున్నానండి. ఇప్పుడు చిన్న కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర వేసి తాలింపుకు వేపుకోవాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసి తిరగమాతలోకి పెట్టుకోవాలి. ఎండుమిర్చి టేస్ట్ అన్నది చాలా రుచిగా ఉంటుందండి పప్పులో. నాకు ఈ వీడియోస్ చేసేటప్పుడు ఫుల్ రికార్డులో చేసుకోవాలని ఉందండి. కాకపోతే ఇంకా ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చాక నేను ఫేస్ అన్నది చూపించి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. మనం పప్పులోకి తిరగమాత వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. అప్పుడే అన్నీ బాగా వేగుతాయి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత తిరగమాతని పప్పులోకి వేసుకోవాలి. తిరగమాత వేసిన తర్వాత పప్పుని స్టవ్ పైన సిమ్లో ఒక 2 నిమిషాలు ఉండనివ్వాలి. పప్పు చాలా కమ్మటి వాసన వస్తుందండి. రండి అందరం కలిసి భోంచేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.